దేవుడు తన సన్నిధికి నడిపించినందుకు మనందరం ఒకసారి దేవుని థ్యాంక్స్ చేద్దాం. హల్లెలూయా. అంతేకాకుండా పిల్లరా 4 మాసాలు మనల్ని దేవుడు కాపాడి ఈ 5వ మాసంలో మనల్ని నడిపించినందుకు ఆ దేవుడు నువ్వు ఏం చేస్తున్నావు? చెక్ 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 ఒకటి బీకేషన్ థ్యాంక్ యూ రోహిత్. చెక్ ఓకే థ్యాంక్ యూ రికీ. సో తిరిగి ప్రియులరా కొత్త మాసంలో ప్రభు మనల్ని నడిపించేందుకు ఆ దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుని వాక్య ధ్యానాంశం కొరకు మనం ఎన్నుకున్న వాక్యం ఏంటంటే ప్రియులరా, దేవుని సన్నిధికి మనం కుటుంబంగా రావడం అనేది నా అంశం. దేవుని సన్నిధికి కుటుంబంగా రావడం అనేది నా యొక్క అంశం. ఓకే, ఎందుకంటే దేవుని వాక్యంలో సెలవించినట్టుగా 6 రోజులు దేవుడు భూమి ఆకాశంలో సృజించి 7వ రోజు ఆయన ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు కదా రాయమ్మ. ఆయన అంటే అర్థం ఏంటంటే ఆ 6 రోజులు చేసిన పనిని ఆయన 7వ రోజు కంటిన్యూ చేయలేస్తాడు. సో ఈ రెస్టారెంట్ అంటే నిద్రపోవడం కాదు, అంటే ఆ పనిని ఆయన కొనసాగించకుండా ఆ రోజు ఆయన రెస్ట్ తీసుకున్నాడు అన్నారు. సో కాబట్టి అది మనకు ఒక లెసన్ అండి, మనకు ఒక పాఠం ఏంటంటే మీరు కానీ 6 రోజులు పని చేసుకోండి, 6 రోజులు మీరు బిజినెస్ చేసుకోండి, 6 రోజులు మీ యొక్క పొలాలు, మీ యొక్క మందలు, 6 రోజుల్లో 2 ప్రొఫెషన్స్ ఉండేయంట పిల్లల, 2 వర్క్స్ ఉండేయంట. అదేంటంటే మందను మేపడము, గొర్రెలను, ఆవులను లేకుంటే మేకలను మేపడము, 2వది పొలం పని చేసేవాడు. వాళ్ళకి ఆ 2 ప్రొఫెషన్స్ ఉండేవి. ఆదాము 2 కుమారులు ఏం చేసేవాడు చెప్పండి? కాయను ఏం చేసేవాడు? పొలం పని చేసేవాడు. ఏ పేరు? గొలుసు. ఆ రోజులు ఈ మెయిన్ 2 ఇవే ప్రొఫెషన్స్, ఇవే జాబ్స్ ఉండేవి. ఇంకా తర్వాత కాయను ఆయన దేవుడు సన్నిధి నుంచి వెళ్ళిపోయి ఆయన ఒక పట్టణాన్ని కట్టాడంట. ఆ పట్టణం కట్టిన తర్వాత ఇంకా ఈ ఇనుప పనులు లేకపోతే ఎన్ని చిన్న వర్క్స్ వాళ్ళు నేర్చుకుని పిల్లల ఇంకా ఇచ్చిన వేరే ప్రొఫెషన్స్ వచ్చాయంట. అదర్వైజ్ వాళ్ళ యొక్క పనులు ఏంటంటే ఆ పొలం పని లేకపోతే గొర్రెలను వేరే పనిగా ఉండేది. సో కాబట్టి ఆ రోజులలో వాళ్ళు 6 రోజులు పని చేసుకునేవారు, 7వ రోజు విశ్రాంతి తీసుకుని దేవుడికి కనపరచువారు. సో దేవుని బిడ్డలుగా మనం కానీ అదొక లెసన్, ఒక మోడల్. 6 రోజులు మీరు ఏమైనా చేసుకోండి, 6 రోజులు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, 6 రోజులు మీరు బిజినెస్ చేసుకోండి, మీ ఉద్యోగానికి వెళ్ళండి, కానీ 7వ రోజు మాత్రము ఏం చేయాలంటే అనుక విశ్రాంతి స్థలం, మనం దేవుని సన్నిధికి రావాలి అని అర్థం. ఆ 7వ రోజు మనము దేవుని సన్నిధి నుంచి దేవుని కృతజ్ఞతగా కుటుంబంతో ఆరాధించాలనేది దేవుని చిత్తం. ముఖ్యంగా ఎందుకు ప్రియులరా దేవుని సన్నిధికి మనం రావాలంటే ఒక వాక్యం రాయబడి చూద్దామా? యోబు గ్రంథము. యోబు 4 స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి ఆయన బూడిదలో కూర్చుని ఆయన ఒళ్ళు గోక్కుంటూ కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడుతూ యోబు స్నేహితులు ఈ మాట అంటారండి. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఏముందంటే కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? మళ్ళా చదువుతాను. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? సో
యోబు స్నేహితులు యోబు దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా, నీ నిరీక్షణ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే, ఇంకొక మాట చెప్పాలంటే దేవుడి బిడ్డలుగా మనకు ఒక ధైర్యం ఏంటంట చెప్పండి ప్రియులారా, మన భక్తి. లోకంలో ఎవరెంత వర్ధిల్లినా కదా ప్రియులారా, లోకంలో ఎవరెంత సంపాదించుకున్నా, లోకంలో ఎవరు ఎంత ఈ లోకం అంతా సంపాదించుకున్నా మన ఒక ధైర్యం ఏంటంట, మన భక్తే మనకు ధైర్యం. రేపు మనం చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాము అనేది మన ధైర్యం. కాబట్టి ప్రియులారా, మనందరం గుర్తుపెట్టుకోవాలా, మన భక్తితోనే మనం ముందుకెళ్ళాలి. ఈ లోకంలో ఇంకా ఈ చివరి దినాలలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, మరి ఘోరమైన విషయాలు జరుగుతున్నాయి. మన తెలంగాణ ఆంధ్రలో విని కనని సంగతులు జరుగుతున్నాయి కదా ప్రియులారా. చర్చెస్లోకి వెళ్ళి అటాక్ చేస్తున్నారు, మన మెథడిస్ట్ చర్చ్లోకి వెళ్ళి అవన్నీ పేపర్లు చింపేసి ఎక్కడ కొట్టలేదండి, మరి ఘోరమైన స్థితులు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు మనం ఎట్లుండాలంటే కొద్దిగా భయంతో, కొద్ది భక్తితో మనం సిద్ధపరచుకోవాలంట. మనం సిద్ధపరచుకుని మన పాపాలు అనుకుంటూ ఇంకా దేవుడికి దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. భక్తి గల జీవితం చాలా మంచిది. డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా, మనం చదివినా చదవకుండా భక్తి అందరికి అవసరమే కదా. బైబిల్లో రాయబడింది ఫిజికల్ ఎక్సర్సైజ్, శరీర వ్యాయామము శరీరానికే మంచిదంట. కానీ భక్తి శరీరానికి ప్లస్ ఆత్మకు మంచిదంట. అది ఇప్పుడున్న కాలానికి రాబోయే కాలానికి మంచిదంట ప్రియుల భక్తి. జిమ్కి వెళ్ళేవారు, రోజు వాకింగ్కి వెళ్ళేవారు, లేకుంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఫిజికల్లీ మాత్రమే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. కానీ భక్తిగా ఉన్న వ్యక్తి ఆయన హెల్త్ గానే బాగుంటుందంట, రెండోది ఆత్మీయంగా ఎదుగుతాడంట. ఈ కాలంకు రాబోయే కాలానికి భక్తి చాలా సహాయపడుతుందంట. అది తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూసుకుందాం అప్పుడు వాక్యము 4వ అధ్యాయం, 1 Timothy chapter 4, 7 and 8. భక్తిగా ఉండడం ఎంత ఆశీర్వాదమో ఇక్కడ రాయబడదండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7, 8 మనం చదువుకుందాం. ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నాడండి. తిమోతి ఒక చర్చ్ పాస్టరు, పౌలు ఆయన అపోస్తలుడు. కాబట్టి పాస్టర్ కంటే అపోస్తలులు వాళ్ళ సేవలు చాలా గొప్ప ప్రావీణ్యత పొందిన వారు. కాబట్టి ఆయనకు అడ్వైజ్ చేస్తూ ఇలా మాట్లాడుతుందండి. ఐ థింక్ 7, 8. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకున్నాము. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నాడు. పైన ఏంటని, ముసలమ్మ ముచ్చట్లు మీరు మానుకొని, అంటే అర్థం ఏంటి, అది ఇది లేనిపోని అనవసరమని మాట్లాడుకోకుండా. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటమ్మా, బైబిల్ అంటే చక్కగా రాశారు కదా కదా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడడం కంటే ముసలమ్మ అపవిత్రములైన ఆ ముసలమ్మ ముచ్చట్లు ఎలాంటి అంట, అపవిత్రములు అంట. వాటిని విసర్జించి ఏం చేయాలా, దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధనగా చేసుకునకు. అంటే లేనిపోని అనవసరమైన వాటిలో నీ తల దూర్చకుండా దైవ భక్తి విషయంలో నిన్ను నువ్వే సాధనగా, మంచి ఎగ్జాంపుల్ గా నువ్వు వేరొకరికి చూపించుకో. ఎందుకు 8వ వచనంలో కంటిన్యూ చేస్తాడండి. ఎందుకు అంటాడు, శరీర సంబంధమైన సాధకము, ఇంగ్లీష్ లో ఫిజికల్ ఎక్సర్సైజ్, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము అవును, కానీ దేవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. అర్థమైంది కదా పిల్లరా? ఫిజికల్ ఎక్సర్సైజ్ శారీరక సాధకము ఈ లోకంలో ఉన్న వారికి మాత్రం ఇంత ఉన్నంత వరకే మనకు బాగా సహాయపడుతుంది. కానీ దైవ భక్తి, భక్తిగా ఉండడం, భక్తి అంటే దేవుని వాక్యం ప్రకారము దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల మనకున్న భక్తి ఎలా ఉండాలంట, వాక్యం చదవడం, వాక్యం వినడం, ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకోవడం కదా.
ప్రార్థన అయిన తర్వాత ఆమేనని గట్టిగా అనడం, ఇది దేవుని పట్ల మనం భక్తి చూపిస్తాం కదా ప్రియులారా. వాక్యం వినేటప్పుడు ఆసక్తిగా వినడము, ఇవన్నీ భక్తికి సాదృశ్యం. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ మీకు కొద్దిగా మనిషికి కొద్దిగా హెల్త్ ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, కానీ బైబిల్లో రాయబడింది అదే దైవ భక్తి అయితే ఫిజికలీ స్పిరిచువల్లీ రెండింటికి సహాయపడుతుంది. ఈ కాలం ముందు రాబోయే కాలం ముందు భక్తి అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. సో మనం ప్రియులను డబ్బు ఉన్నా లేకున్నా, చదవకుండా, మనం పెద్దగా అందంగా ఉన్నా లేకున్నా, మనం అనుకున్నది మనకు జరిగినా జరగకుండా ప్రతి ఒక్కరికి ఏముండాలంట ప్రియులరా? భక్తి. ప్రతి ఒక్కరికి ఏముండాలా? భక్తి. దావీదు చిన్నప్పుడే ఆయన గొర్రెలు మేపుతున్నప్పుడే ఆయనకు ఎంత భక్తిగా ఉండేవాడంట. బైబిల్లో చాలా మంది ఉన్నారు ప్రియులు, చాలా దీనస్థితిలో ఉన్నారు, దరిద్రంగా ఉన్నారు. దరిద్రుడు అంటే అర్థం ఏంటంటే బీదవాడని అర్థం. దరిద్రుడు అంటే ఏదో చెడ్డమాట కాదు ప్రియులు. బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడంట. ధనవంతుడు, రెండోది దరిద్రుడు. దరిద్రుడు అంటే అర్థం ఇంగ్లీష్లో ఏముంది? పూర్ మ్యాన్. దరిద్రుడు అంటే అర్థం ఏంటి శాలిని? పూర్ మ్యాన్ కదా ప్రియులారా. సో లాజరు గాని అంత భక్తితో ఉన్నాడంట. అందుకే లాజరు చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడంట? పరదేశికి వెళ్ళాడంట. ఎందుకంటే ఆయన భక్తి. అదే ధనవంతుడు సన్నటి నార బట్టలు, వస్త్రాలు ధరించుకునేవాడంట. కడుపు నిండా భోజనం తృప్తిగా తినేవాడంట. అంతా మిగిలినంత పడేసేవాడంట ఆనంద్ గారు. లాస్ట్ ఉల్టా స్టోరీ. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడంట. ఈ దరిద్రుడు ఒంటిపైన కురుకులు, చీము, రక్తం, బాధ లేదు, పిల్లలు లేదు, అందరూ వదిలిపోయారు. కానీ ఆయన భక్తి ఉండేవాడంట. పిల్లలు చనిపోయిండు. దేవదూతలు వచ్చి ఆయనను పరదేశి అబ్రహాము రొమ్ములకు కొనిపోబడ్డాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళంతా పరదేశంలో ఉంటారండి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. ఆ దొంగత ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా ఎక్కడ ఉంటావు? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడంట ప్రియులారా? పరదేశి అనే స్థలానికి వెళ్తారు. అక్కడ ఏముంటుంది? అక్కడ విశ్రాంతి, శాంతి, నెమ్మది. అక్కడ మనం అందరు భక్తులు ఒకవేళ దేవుడు చిత్తమై ఈరోజు దేవుడు నన్ను పిలిచాడు అనుకోండి ప్రియులారా, నేను పరదేశికి వెళ్తాను. అక్కడ వెళ్ళి అందరిని నేను చూడగలుగుతా. ఆదాం నుంచి మొదలుకొని ప్రియులారా ఏవేలు మంచి మంచి భక్తులందరూ నేను చూడగలుగుతాను. దేవుని ఇమ్మీడియట్గా నేను కాంటాక్ట్ చేయలేదు. బైబిల్లో రాయబడింది మనం చనిపోయిన వెంటనే, మనం నిద్రించిన వెంటనే ఆయన పరదేశి కొనిపోబడి ఈ భక్తులందరినీ మనం కలుస్తాం. కానీ దేవుడితో కాదు. దేవుడితో ఎప్పుడు కలుస్తాం శాలిని? లాస్ట్ తీర్పు అయిన తర్వాత అప్పుడు మనం క్రీస్తు యొక్క సింహాసనం నిలబడతామంట. మనం చేసిన సేవను బట్టి దేవుడు మనకు రివార్డ్స్ ఇస్తాడంట, బహుమానాలు ఇస్తాడంట. పాస్టర్లకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి నువ్వు ఎంత సేవ చేసినావు, నువ్వు ఎంతమంది బిలీవర్లు తెచ్చావు, లేదా పాస్టర్కి నువ్వు సేవ చేస్తున్నప్పుడు ఆయనకు నువ్వు ఎంత సహకారంగా ఉన్నావు, దాన్ని బట్టి కానీ మనకు ప్రియులరా దేవుడు బహుమానం ఇస్తాడంట. అందుకని మనం అందరం ప్రియులరా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం మంచిదే, వాకింగ్ చేయడం మంచిదే, జిమ్కి వెళ్ళడం మంచిదే, కానీ దానికంటే ఇంకా మంచిది ఏదంటే ప్రియులరా భక్తిగా ఉండడం. ఇప్పుడు మనం చదివాం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఈ ముగ్గురు స్నేహితులు యోబు ఆ యొక్క బూడిదలు కూర్చుని బాధపడుతూ ఒంటి మీద ఆ యొక్క కురుకులు వస్తే ఆయన గోపుకుంటా కూర్చున్నాడండి. అప్పుడు ఆయన రోజు వాళ్ళ స్నేహితులు వచ్చి అంటారు, యోబు ఎంతో మందికి సాయం చేశావు, విధవరాలకు సాయం చేశావు, బీదలను నువ్వు చూసినప్పుడు నువ్వు అలాగే వదలలేదు, నువ్వు చేసినవి నీకు అది ధైర్యం కాదా? నీ భక్తి నీకు ధైర్యం కాదా? నువ్వు రోజు ప్రేయర్ చేసుకుంటావు, రోజు బైబిల్ చదువుకుంటావు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తావు, ఎవరన్నా సేవకులు వస్తే ఎంతో గౌరవిస్తావు, అది ఆ భక్తి సరిపోదా? నీ భక్తి నీకు ధైర్యం. మనకి ఈరోజు మన ధైర్యం ఏంటంటే జయంతి మనకున్న భక్తి, మర్యాదగా మాట్లాడడం, గౌరవంగా మాట్లాడడం, సేవకులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం కదా ప్రియులారా, ఆ వాక్యం గౌరవించడము, వాక్యం ప్రకారం జీవించడము, లేకపోతే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు కళ్ళు పూసుకుని చేతులెత్తి దేవుడిని ఆరాధించడం, ఈ భక్తి గల జీవితము మనకి ఎంతో ఆశీర్వదకరమంట. అది ఈ కాలం ముందు, రాబోయే కాలం ముందు అది మనకి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. సో ప్రియులారా, ఇప్పుడు మనం జరుగుతున్న ఈ విషయాలన్నీ చూసి ఇంకా మనం భక్తిగా ఉంటాం.
మనం ఏం చేయలేదు. మనం ధర్నాలు చేసి రోడ్ల మీదకి వెళ్ళి మనం ప్లకార్డులు పట్టుకొని లేకుంటే వాళ్ళని చంపడం మనం అలా చేయలేరా. మనం మౌనం నుండి ప్రార్థన చేయాలి. ప్రభా సాయం చేయండి. ఒకవేళ రేపు మన మీదకి ఎవరైనా అటాక్ చేయకపోతే పిల్లల మనము దేవుని కొరకు సత్యం కొరకు నిలబడాలి. ధైర్యంగా ఉండాలి. అవును, నేను దేవుని నమ్ముకున్నానంటే నా హృదయపూర్వకంగా నమ్ముకున్నాను, నేను నా సొంతంగా నమ్ముకున్నాను అని మనం చెప్పి ధైర్యం ఉండాలి. మనం పుట్టించుకున్నా పర్లేదు, కానీ మనం నా కేసు ప్రభు వద్దు, నాకు వేరే ప్రభు ఫోన్ చేస్తూ వచ్చినా అని చెప్పామనుకోండి కదా, నేను కేసు ప్రభు అంటాడంటే ఈ వ్యక్తి ఎవరు నాకు తెలియదు. నేను ఒకప్పుడు షాకింగ్ అయ్యేవాడిని. ఇది మొత్తం నార్త్ యూపీ ఎంపీ అక్కడే జరుగుతుంది, క్రిస్టియన్స్ అటాక్ చేస్తాం. లాస్ట్ మన హైదరాబాద్కి వచ్చేసి అడ్డగుట్ట ఆ తుకారాం గేట్ మా మిస్సెస్ వాళ్ళ ఆ ఏరియాలో ఒక పాస్టర్ పోయి మనం కొట్టిందంట. సండే స్కూల్ పిల్లలందరూ హిందూస్ వాళ్ళని తెచ్చి వాళ్ళకు వాకింగ్ చెప్తుంటే పిల్లలను ఆ మెథడిస్ట్ చర్చ్లో ఆ బస్సులో ఉన్న 100 మెంబర్స్ పిల్లలు హిందూస్ వచ్చారంట. సో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీ ప్రజలందరూ వెళ్ళి ఆ పాస్టర్ని పట్టుకుని ఈ వరకు నువ్వు చెప్పుకుంటే చెప్పుకో, మా పిల్లలకి ఎందుకు తీసుకుని వచ్చావు. సో ఈ రకంగా ప్రియులరా మనం అనుకొని మనం కంపోస్తున్నాం దగ్గర వరకు ఈరోజు వచ్చాయంటే కొద్దిగా ఆశ్చర్యమే. కానీ డోంట్ వరీ, దేవుడు మాత్రము ప్రవీణ్ పగడాలని చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరయ్యా ఇంత ఫేమస్, అందరూ ఆయన గురించి అంత చెప్తున్నారని నాకు తెలిసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఆయన ప్రోగ్రామ్ చూడని వాళ్ళు లేరు. అందరూ వాక్యం విన్నారు. కనీసం మన ఇంటి అమ్మాయి చెప్తుంది, అయ్యా ఆయన చెప్పిండు అని ఆమె చెప్తుంది. నేను కానీ చర్చకు వస్తాను, నేను కానీ జీసస్ని ఫాలో అవుతాను అంటే అందులో కానీ ఈరోజు యేసు ప్రభువు స్థితికి వచ్చింది. సో ఆయన మరణం ద్వారా ప్రియులుగా అందరికీ సువార్త ప్రకటింపబడ్డది. కాబట్టి మనం సంతోషం ఉండాలా. ఇవన్నీ చూసి ఇంకా మనం భక్తిగా ఉండడానికి మన భక్తే మనకు ధైర్యం ప్రియులు, మన భక్తే మనల్ని కాపాడుతుంది. యోబు ఎలాంటి వాడంట, ఊజు దేశం నందు యోబను ఒక మనుషుడు ఉండేను, అతడు యథార్థవంతుడు, దాని తర్వాత న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు గలవాడు, నాలుగవది చెడుతనమును అంత భక్తి గల వ్యక్తి అంట. దేవుడు చెప్తున్నాడు సాతానుతో, ఓ సాతాను నా సేవకుడిని యోబు గురించి నువ్వు విన్నావా కదా సునీత గారు. దేవుడు మీకు తెలుసో లేదు ప్రియులా, ఇప్పటికీ సాతాను గాడు దేవుడి దగ్గరికి వెళ్ళి మన గురించి సాడీలు చెప్తుంటాడంట. ఇదిగో సైన్ను ఈరోజు కోపపడ్డాడు, లేకపోతే ఆయన చెడ్డ మాట మాట్లాడాడని చెప్పినప్పుడు యేసుక్రీస్తు పక్కనే ఉంటాడు. కాబట్టి ప్రభువా ఆయన ఇంటెన్షన్ గా మాట్లాడి ఏదో బై మిస్టేక్ జరిగిందని యేసుక్రీస్తు మన నిమిత్తము విజ్ఞాపన చేస్తాడట. అప్పుడు తండ్రి మన పాపాలు క్షమిస్తాడు. సాతాను అవమానపడి వాడు మన కిందకు వచ్చేస్తాడు. అట్లా యోబు గురించి సాడీలు చెప్పడానికి పోయాడు. అప్పుడు ఏ దేవుడు అంటాడు, నా సేవకుడైన యోబు గురించి నువ్వు విన్నావా? 1వ అధ్యాయము 9-8 వచనం చదువుతున్నాం ప్రియులారా. యోబు గ్రంథము అంటే భక్తి ఎంత గొప్పదో మనకి ఎంత ఆశీర్వదకరమో ఇక్కడ రాయచ్చు. యోబు గ్రంథము దేవుడు మాట్లాడే మాటలు. ఏడవ వచనం అండి, 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి ప్రతిష్ఠించాడు. ఆ దినమున అపవాది ఎదురు వారితో కలిసి వచ్చింది. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. ఇది ఎవరు చెప్తున్నాడు సాక్ష్యం ప్రియులారా? దేవుడు. ఎవరితో చెప్తున్నాడు ఈ సాక్ష్యము? సాతాను గారితో కదా. మెయిన్గా సాతాను దేవుడు మాట్లాడుతున్నాడు సిస్టర్ గారు. సో షార్లీ Satan has access to go to God. For what? To accuse us. మన మీద సాడీలు చెప్పడానికి మాత్రం వెళ్తాడంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, విన్నావా నా సేవకుడు, విన్నావా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడి భయభక్తులు కలిగి చెడుతనమును
విసర్జించిన వాడు కదా రోయ్. ఎంత మంచి సాక్ష్యం కదా, భక్తి గల జీవితం అంత ఆశీర్వాదం అంటారు. సో ఎవరి పట్ల భక్తి? దేవుని పట్ల భక్తి. యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. చూడండి ఆ వాక్యం 128వ కీర్తన. ఆయన పట్ల భక్తి కలిగి ఉంటే మనకి ఎంత ఆశీర్వాదం ఉంటుందమ్మా. భయము ప్లస్ భక్తి కలిగి ఉంటే మనకి ఎంతో ఆశీర్వాదం. 128వ కీర్తన 1వ వచనం అండి. ఏమని రాయబడ్డదంటే, యెహోవా యందు ఎవరంట? భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఎవరంట? ధన్యులు. ప్రియుల, ఆ భయభక్తులు దేవుని పట్ల కలిగిన వాళ్ళంతా ధన్యులంట. ప్రియుల, దేవుడు అంటే ఒక భక్తి, దేవుడు అంటే ఒక భయము. ఆయనకు నేను రేపు లెక్క చెప్పాలి, నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆయనే కారణము, ఓకే అని మనం కొద్దిగా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనలో భక్తి వచ్చేస్తుందంట. ఇంకా కొంతమంది అన్నిలలో వాళ్ళ భక్తిని వాళ్ళు ఎంత చక్కగా బయలుపరుచుకుంటారంటే, మందిరం చూసినా 2 చెప్పులు వదిలేసి ఆ రోడ్డు మీద వేడి కాలుతున్న ఆ రోడ్డు మీద వాళ్ళు చెప్పులు వదిలేసి దండం పెట్టుకుంటారు. వాళ్ళ ఆ రకమైన భక్తి. కొంతమంది భక్తులు అయితే వాళ్ళ భక్తి ఎట్లంటే పిల్లరా, వాళ్ళు ఆ కొండ మీదకి దోక్కుంటా లేకుంటే మోకాల మీద మోకుంటారు. ఇంకా కొంత భక్తి ఏం చేస్తారంటే వాళ్ళ నీళ్ళ అంటే ఒకలా వెంటుంటారు కదా, వాళ్ళ దేవతలకు వాళ్ళు ఇస్తారు. అంటే ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్ వాళ్ళకు ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ మనం ఎట్లా చేయాలంటే పిల్లరా, ఆయన వాక్యం, ఆయన సన్నిధిని మనం భక్తిగా ఉన్నప్పుడు ఇంకా మనలో పరిశుద్ధత పెరుగుతుంట. ఆ భక్తి గల జీవితము మనకు ధైర్యం తీసుకున్నట్టు. సో కాబట్టి ఈరోజు ఉన్న ఒక 15-20 minutes మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన సన్నిధికి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి. ఆయన సన్నిధికి మనం ఇంట్లో ప్రార్థన చేసుకోవడం మంచిదే, సున్నితే కదా. భార్య, భర్త, పిల్లలు, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడం మంచిదే. దట్స్ అ ఫ్యామిలీ ప్రేయర్. కొర్నేలియస్ ఆయన కుటుంబస్తులు రోజు ప్రార్థన చేసుకుంటూ వీళ్ళకు దానం చేసుకుంటే దేవదూత వచ్చాడంట. అయ్యా, నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, నువ్వు వీళ్ళకు సాయం చేసేది దేవుడు చూశాడు అంటే దేవుడు రికగ్నైజ్ చేసిన ప్రార్థనను. యెహోషువ ఏమంటాడు? నేను నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తాము? యెహోవాని సేవిస్తాం. ఆ యెహోషువ కాలంలో కొంతమంది మేము దేవుడిని సేవించము, మా ఇతర దేవతలను పూజిస్తాం అన్నప్పుడు ఆయన అంటాడు, మీకు ఇష్టం వచ్చిన దేవతలను పూజించు, నేను ప్లస్ నా ఇంటి వారు, నేను మా ఇంట్లో అందరూ, నా భార్య, నా పిల్లలు, మేము మాత్రం యెహోవాని సేవిస్తాము. మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, నేను మాత్రం యెహోవాను వదలను అని చెప్పి అది స్టేట్మెంట్. చాలా ఇంట్లో నేను పోయి చూస్తా, వాక్యం ఉంటుంది, నేను నా ఇంటి వారును యెహోవాని సేవించడం. చక్కటి మాట. ఏ రకంగా సేవ చేయాలా ప్రియులా? వీళ్ళు ఇంటికి వెళ్ళి సువార్తలు ప్రకటించి కడపత్రలు ఇవ్వడం మాత్రమే కాదు ప్రియులా, దేవుడికి సేవించడంలో అనేక పద్ధతులు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. మనం అలా చేసుకుంటూ మనకు చాలా ఆశ. సో దేవుడి సన్నిధికి మనం ఇందాక నేర్చుకున్నట్టుగా 6 రోజులు మనం పనిచేయాలా, 6 రోజులు ఉద్యోగానికి వెళ్ళాలా, 6 రోజులు స్కూల్కి వెళ్ళాలా, కాలేజ్కి వెళ్ళాలా, 7వ రోజు మాత్రం అది దేవునికి పరిశుద్ధమైంది కాబట్టి మనం కుటుంబంగా దేవుడి సన్నిధికి రావాలి. అది ఎక్కడుంది ప్రియులరా? చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము దేవుడి సన్నిధికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో గమనించండి. 27వ అధ్యాయం కీర్తనల గ్రంథము. ఇది మాక్సిమం మనం కీర్తన గ్రంథం ఎక్కువ చదువుతాం కొద్దిసేపు. 27వ అధ్యాయం అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. ఏంటి చదవనా? నాలుగో వచనం అండి. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగింది, దానిని నేను వెతుకుతున్నాను. ఇంకా ఆయన ఇయ్యలేదు, నేను మాత్రం వెతుకుతున్నాను. ఆయన దగ్గర అడిగాను. ఏంటది? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలం అంతయు
నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఇంగ్లీష్లో రాయబడింది, ఐ డిజైర్డ్ వన్ థింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఒక్క విషయం నేను దేవుని దగ్గర అడిగాను. ఏంటంటే అది నా జీవితకాలం అంతా యెహోవా సన్నిధిలో, ఆయన మందిరంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. నేను ఆ కోరిక నేను అడుగుతున్నాను. సొలొమోను అడిగాడు, సొలొమోను నీకేం కావాలని అడిగితే సొలొమోను ఏమన్నాడంటే, నాకు నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని దయచేయి. మోషే నీకేం కావాలా? ప్రభువా నీ సన్నిధి యొక్క ప్రసన్నత నాకు చూపి. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నా ముఖాన్ని చూసి ఎవడు బ్రతకలేడు. చూడండి నిర్గమకాండం 33వ అధ్యాయము. మోషే ఏమడిగాడు దేవుణ్ణి? ఆయన ఆశయం చాలా మంచిదే. భక్తిగల జీవితంలో ఆయన సన్నిధికి రావడం అనేది ఎంత ఆశీర్వదమంట. 33వ అధ్యాయము 18 నుంచి నేను చదువుతాను, గమనించండి. 17 కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేస్తున్నాను. నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాన్ని కరుణించెదను, ఎవరెందు కనికరపడుదునో వానిందే కనికరపడుదును. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి ఏంటంట బ్రతకడా. నేను ఏ నరుడు నన్ను చూసి, మోషే ఏ నరుడుగా నన్ను చూసి బ్రతకలేడయ్యా. సొలొమోను నీకేం కావాలా? నాకు నీ ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, వాళ్ళని పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి ప్రభువా. దేవుడు ఏమన్నాడంట, జ్ఞానంతో పాటు నీకు సిరి సంపద ఇస్తానని చెప్పి. సొలొమోను కంటే ఈ లోకంలో ఈ రోజు వరకు ధనవంతుడు లేడంట ప్రియుడా. ఆయన తినే తిండి, ఆయన తిన్న తిండి, ఆయన ధరించుకున్న దుస్తులు, ఆయన దగ్గర ఉన్న బంగారము, ఆయన నాటిన చెట్లు, ఆయన సాకిన ప్రాణులు, గుర్రాలు, ప్రియులరా, అంత లెక్చర్ ఎవరు బ్రతుకు, అంత ధనం ఇచ్చాడంటే దేవుడే. కొంతమంది రాజులు ముఖేష్ వచ్చి ఆయన చూడడానికి వచ్చి షిప్పులలో, పెద్ద పెద్ద పడవలలో, ఓడలలో బంగారం తెచ్చి గిఫ్ట్ ఇచ్చేవారంట సొలొమోనుకి. సొలొమోను కాలంలో బంగారం వీధులలో పెట్టి అమ్మేవారంట. రాజుల ముందులో రాయండి, బంగారం వీధులలో పెట్టి అమ్మేవారంట. షిబా రాణి ఆమె ఎప్పటి నుంచో వచ్చిందంటే ప్రియులు ఆయన చూడడానికి వచ్చి, అబ్బా నేను విన్నది సగమే, నీకున్న జ్ఞానం ఎంత గొప్పదా. చేయగలరు నాకు జ్ఞానం మీ ప్రభువా. సొలొమోను ఒక తీర్పులో చాలా గొప్ప తీర్పు ఏంటి తెలుసండి? ఇద్దరు స్త్రీలు కన్న తర్వాత వాళ్ళ పిల్లలు పక్కన ఉన్నప్పుడు ఒక స్త్రీ ఒక పిల్లడి మీద పడి ఆ పిల్లడు చనిపోయాడు. ఆ బ్రతికిన పాపను పట్టుకుని ఇద్దరు ఏమన్నారంట, ఈమె నా కొడుకు, ఈమె నా కొడుకు, ఈమె నా కొడుకు, ఈమె నా కొడుకు అని చెప్పి వాళ్ళు గొడవ పడుతుంటే లాస్ట్ రాజు దగ్గరికి తెచ్చారు. రాజు దగ్గరికి తెస్తే వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే రాజు అడిగారంట, చెప్పమ్మా ఎవరు? నా కొడుకయ్యా. సరే ఒక పని చేయమ్మా, ఏం చేయండి, కత్తి తీసుకొని వీళ్ళిద్దరిని సగం సగం చేసి నీకు ఒక భాగము నాకు ఒక భాగం ఇస్తారు. నిజమైన తల్లి ఏమన్నదంట, అయ్యా నాకు భాగం లేకుండా పర్లేదు, నా కొడుకు చచ్చిపోకూడదు, ఆమెకే ఇచ్చేసేయండి. ఆమె ఏమన్నదంట, లేదు లేదు లేదు, నువ్వు చెప్పింది కరెక్టే, 2 భాగాలు చేసి ఆయనకు సగం, నాకు సగం, నాకు సగం. అప్పుడు రాజు తెలిసిపోయింది, ఓహో ఈమె యాక్టింగ్ చేస్తుంది, నిజమైన తల్లి చంపంటదా. ఆ జ్ఞానము ప్రియులరా, ఆ రోజుల్లో భూమి అంతటా ప్రాకిపోయిందంటే, అమ్మ సొలొమోను ఇంత జ్ఞానమా. షీబా రాణి పెద్ద ఓడ మీద బంగారం తెచ్చిచ్చిందంట ప్రియులరా ఆయనకి. సో దావీదు అంటాడు, దావీదు ఆయన పాస్టర్ గారు, ఆయన ప్రవక్త గారు, ఆయన యాజకుడు గారు,
దావీదు రాజు. రాజు పని ఏంటంటే ప్రియులారా, ముఖేష్, రాజు పని ఏంటంటే ప్రియులారా, రాజ్యాన్ని చూడటం. ప్రియులారా, రాజు పని ఏంటి? పరిపాలించడం, యుద్ధాలు చేయడం కదా ప్రియులారా. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడం. ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ప్రియులారా, ఇక్కడ రాజు దావీదు, ప్రభువా నేను నీ యుద్ధం ఒకటి కోరుచున్నాను. ఏంటి నా కోరిక? నీ సన్నిధిలోనే, నీ మందిరంలోనో నేను ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యా నువ్వు రాజు అయ్యా, డ్యూటీ ఆఫీస్కి వెళ్ళాలా? ఆయన చేసేవాడు ఆయన డ్యూటీ. కానీ పిల్లల ఆయన ఆశంతా ఎక్కడ ఉండంట? దేవుని సన్నిధిలో. నేను దేవుని సన్నిధిలో ఉండాలా, నేను ఎల్లప్పుడూ ఆయన మందిరం నుండి ఆయన స్తుతించాలి. అదే నా కోరిక, అదే నా ఆశ. సో ఇలాంటి కోరికను మనందరినీ కలిగి ఉంటాం. మనం 24 గంటలు దేవుని సన్నిధిలో ఉండకపోవచ్చేమో, కానీ ఆ ఆశ కలిగి ఉండడం మంచిదే కదా ప్రియుల. రేపు మనం చనిపోతే దేవుని దగ్గర ఎంతసేపు ఉంటామంట? దేవుడు ఎంతసేపు ఉంటాము? నిత్యము కదా పరుగుల, నిత్యము యుగ యుగముల వరకు ఆయనతోనే ఉంటాము. ఆ పరలోకంలో ప్రాక్టీస్ చేయాల్సింది ఇప్పుడే మనం భూమి మీద ప్రాక్టీస్ చేసినట్టు బాగుంటుంది. ఆయన సన్నిధిలోనే కూర్చోడం. నేను కొన్ని మందిరాలలో చూశాను పిల్లరా, చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ ఒకే ఆ మందిరంలోనే ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటారు, భక్తి ఉంటారు. వాళ్ళు ఉద్యోగానికి వెళ్తారు, ఫ్రీ టైం దొరికినప్పుడు వాళ్ళు పనులు అయిపించుకొని వచ్చి, నేను బెంగళూరు ఉండేవాడిని చర్చ్లో, నేను సేవ చేసేవాడిని. అక్కడ ఓకే చిన్న మందిరం ఉండేది పిల్లరా. ఓకే అక్కడ చాలా మంది వచ్చి ఈవినింగ్ పూట అందరూ వచ్చి కొద్దిసేపు కూర్చొని ప్రేయర్ తీసుకుని అందరితో మాట్లాడి, పాస్టర్ గారు ఉండరు, ఆయన మీరు వెళ్ళిపోతారు, వాళ్ళు కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుని ప్రేయర్ తీసుకొని ప్రతిరోజు ప్రియులరా, ప్రతిరోజు వచ్చేవారు. వీళ్ళకి పని లేదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కొంతమంది డాక్టర్స్, కొంతమంది అఫ్కోర్స్ లేబర్స్, ప్రతి ఒక్కరు ప్రియులరా. మనకు దాని ఆశ ఉండాలి. మనం ప్రతిరోజు కాకుండా వారానికి ఒక 2 రోజులు, గురువారం ఆదివారం కదా మనకుంటే, ఆ 2 రోజులు వచ్చి మనం దేవుడి సన్నిధికి మనం ఇంపార్టెన్స్ ఇస్తే మన భక్తిని మనం మనం ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కదా. దేవుడు మన భక్తిని ఆయన చూసుకుంటాడు. సో కాబట్టి మనం అయినంత వరకు దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకోవాలి. ఆయన నీ సన్నిధిలో నేను వెళ్ళాలి, ఈ ఆదివారం ఈ గురువారం వెళ్ళాలి, నీ వాక్యాన్ని వినాలా, అందరితో కలిసి నేను ప్రార్థించాలా. వ్యక్తిగతంగా ఆరాధించడం మంచిదే, వ్యక్తిగతంగా ప్రార్థించుకోవడం మంచిదే, కానీ గుంపుగా ప్రియులారా సంఘంలో కూడి దేవుని ఆరాధించడం ఇంకా చాలా మంచిది. ఇదే దావీదు అంత పెద్ద రాజైన ఆయన కోరిక ఏంటంట? ఈ సన్నిధిలో నేను ఉండాలి. 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం. అందరు తీసిన తర్వాత చదువుతాం. 84వ కీర్తన 10వ వచనం ఏముందని చెప్పి కదా, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టం. ప్రియులారా దీని అర్థం ఒకసారి గమనించుకుందామా? 10వ వచనంలో మళ్ళీ చూసుకోండి. నీ ఆవరణంలో, మందిరం లోపల కాదు, కనీసం ఒకే కొద్దిగా లోపల పర్లేదు కానీ ప్రియులారా నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, ఈ 1000 దినములు ఎక్కడ? ఈ లోకము శ్రేష్టం. అంతేనా? భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమును నాకు ఇష్టం. ఒక్క సండే గుర్తుపెట్టుకుంటున్నారా, ఒక్క సండే మనం మిస్ అయితే
ఆల్మోస్ట్ 1000 దినాలంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు రాయాలి. ఒక్క సండే మనము జయంతి మిస్ అయితే 3 సంవత్సరాలు మనం మిస్ అయినట్టు అంటాను. అంటే 3 సంవత్సరాల కంటే కానీ ఈ ఒక్క దినం దేవుని సన్నిధిలో శ్రేష్టమైంది. హల్లెలూయా. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుతా ప్రభువా 1000 దినముల కంటే శ్రేష్ఠం ఈ లోకంలో. ఆది తీసి ఇది తీసి 1000 దినంలో. సో భక్తిహీనుల గుడారం. భక్తిహీనులు అంటే అవిశ్వాసులు, గుడారం అంటే వారి ఇల్లు. కదా, వాళ్ళ ఇళ్ళలో పోయి వాళ్ళతో అనవసరంగా మాట్లాడడం కంటే దేవా నీ యొక్క ఆవరణంలో ఎక్కడన్నా ఒక మూలన కొద్దిగా సమయం గడుపుతా నాకు ఎంతో ధన్యత. కదా ప్రియులారా, నాకు ఎంతో ధన్యత. అంటే దీన్ని బట్టి ప్రియులారా, మనకు చుట్టాలు ఉండొచ్చు, మనకు బంధువులు ఉండొచ్చు, మనకు స్నేహితులు ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టి వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, మనం చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అంటాడు 1000 దినముల కంటే నీ సన్నిధిలో ఒక్క దినం ఉంటే చాలు ప్రభువా. ఈ భక్తిహీనులతో ఊరికే ఏదో అనవసరమైన మాట్లాడడం కంటే నీ ఆవడంలో కొద్ది సమయం గడపడం నాకు ఎంతో శ్రేష్టమయ్యా. కదా శాన్, ఫ్రెండ్స్ ఉండడం మంచిదే, మన చుట్టాలు ఉండడం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు మన ఇంటికి రావాలి, కానీ దేవునికి ఇచ్చే సమయంలో కాదు. దేవునికి ఇచ్చే సమయము కాదు. సో కాబట్టి దావీదు ప్రియుల అంత గొప్ప సేవకుడైన కానీ ఆయన అంటాడు, ప్రియులారా నీ సన్నిధిలో ప్రభువా 1000 దినముల కంటే ఒక్క దినం ఎంతో శ్రేష్టం. కీర్తనల గ్రంథము ప్రియులారా 26వ అధ్యాయం 8వ వచనం. అంటే దేవుడి సన్నిధికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఈ దావీదు, మనం ఒకసారి చూసుకుందాం ప్రియులారా. 26వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా, ఏమనుంది ఇక్కడ? యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. మళ్ళా చదువుదామా? యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమను నిలుచు స్థలం, నీ తేజ మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. నువ్వు ఎక్కడైతే నివసిస్తావో ప్రభువా, నీ యొక్క సన్నిధిలో, నీ మందిరంలో నువ్వు ఎక్కడ నివసిస్తావో దాన్ని నేను చూడడానికి ఎంతో ఆతురపడుతున్నాను, నేను ఎంతో ప్రేమిస్తున్నాను ప్రభువా నీ సన్నిధిని. ఒకటి ప్రియురా, దేవుని సన్నిధికి రావాలన్న ఆసక్తి ఉండాలంట. రెండవది అదే దేవుని సన్నిధిని ప్రేమించాలంట. కదా, ఈ వాక్యం అనేది రాయి ధనలక్ష్మి, దేవుని సన్నిధిని ప్రేమించాలి. మన గుంపుతో సంబంధం లేదు ప్రియులు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది మన చర్చ్లో ఉన్నారు, ఎవరు వచ్చినా రాకుండా ప్రతి ఒక్కరికి ఏముంటారంటే నేను నా భక్తి జీవితం నాకే. కదా ప్రియులు, ఎవరు భక్తి జీవితం వాళ్ళకే, వాళ్ళు దేవుడికి లెక్క చెప్పాలా. మనం పెద్ద గుంపు ఉంటేనే మనకు భక్తి కాదు ప్రియులు, ఎవరు గుంపు లేకుండా మనకు భక్తే. కదా ప్రియులు, ఇంకొకసారి కొన్నిసార్లు గుంపు ఎక్కువ లేకపోతే మంచిగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కొన్ని మంచి మంచి స్కూల్స్లో క్లాస్కి ఎంతమంది ఉంటారు తెలుసా? చేయాలి 10 మంది ఉంటారు. మీ స్కూల్ ఎంతమంది ఉన్నారు? సో మీరు కొన్ని మంచి స్కూల్స్లో 10 మంది టీచర్లు మంచిగా వాళ్ళని టీచ్ చేస్తుంది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని చెక్ చేసుకుని రాశాడా లేదా, ఇతని ఐక్యూ ఎంత ఉంది, ఇతని జ్ఞానం ఎంత ఉంది, ఇతనికి ఎక్కాలు వచ్చా లేదా, టేబుల్స్ వస్తాయి లేదా, ఇతని క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి లేదా. అదే 40-50 మంది ఉన్నారు అనుకోండి గుంపులో, 50 మంది టీచర్ చచ్చిపోతుంది. నాకు ఎవరు చెప్తున్నా, అమ్మ బ్రదర్ స్కూల్ టీచర్ ఏదో అనుకున్నా కానీ దానంత తలనొప్పి లేనట్టు ఒక టీచర్ కలిపి రావద్దా మా దన్ను ఆమె స్కూల్లో పనిచేసింది. ఆ టీచరు, అమ్మ ఆ టీచర్ ఆ క్లాస్ తీసుకో, అది తీసుకున్న తర్వాత లంచ్ ఈ క్లాస్ తీసుకో, వాళ్ళ బుక్స్ అన్ని తీసుకుని అన్ని కరెక్ట్ చేయి. మేము ఎప్పుడు పోయినా పాప వీళ్ళ చెల్లి కూర్చొని కళ్ళద్దాలు పెట్టుకుని కరెక్షన్ చేస్తా ఉంటుంది. అంటే పిల్లల చిన్న క్లాసు ఇట్స్ డ్రెస్సింగ్ అనమాట. చాలా మంది ఉన్నారు అనుకోండి, అందరినీ కాన్సన్ట్రేట్ చేయలేదు. అక్కడి మనుషులు ఉద్దరట్లేదు పిల్లరా. మన భక్తి మనకు ఉండాలి, మన ఆసక్తి దేవుని పట్ల మనకు ఉండాలి. ఇదే దావీదు ఒక మాట ఇంకొక మాట అంటాడు 122వ వచనం. అంటే దేవుడి సన్నిధిని
మనం ఎంత ప్రేమించాలనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నామండి. 122 verse 1. దావీదు కీర్తన ఏమని రాస్తున్నాడు ప్రియులారా? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు చేయమన్నాడంట ఆయన. చెప్పండి ప్రియుల గట్టిగా, నేను సంతోషించితిని. ధనలక్ష్మి గారు కొంతమంది జనులు వచ్చి దావీదు గారు మందిరానికి వెళ్దామా అంటుంటేనే దావీదు ఏం చేశాడంట? సంతోషించాడు. ఈరోజు బైబిల్ స్టడీకి అందరం పోదామా? హ్యాపీగా. ఎవరి గురించి? మన గురించి దేవుడి యొక్క బైబిల్ స్టడీ నిర్ణయించాడు. ఆ బైబిల్ స్టడీ నేను ఆపేసి ఆ రోజు నేను సేవకు వెళ్తే అది ఎప్పుడు ఎంత ఘోరంగా ఉంటుంది కదా. మన గురించి దేవుడు బైబిల్ స్టడీ గురువారం ఇక్కడ స్టార్ట్ చేసి కూడా అందరూ వస్తే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొన్ని బైబిల్ స్టడీస్లో ఆల్మోస్ట్ 200 మంది 300 మంది ఉంటారంటారు. నేను చూశాను బారుపల్లిలో సిన్హా పాస్టర్ ఉన్నారు. ఆయన బైబిల్ స్టడీ 200 మెంబర్స్ ఉంటారండి. విలేజెస్ నుంచి వస్తారు. ఆసక్తి ఆయన గొప్పగా చెప్పారని కాదు, ఏ ఒక అర్థమైన వాళ్ళందరికీ ఆసక్తి, రకమైన భయం, దేవుని పట్ల భక్తి. ఎంతో దూరం నుంచి గ్రామాల నుంచి వస్తాడు ఆయన. అందరికి పాపం టికెట్లు పైసలు ఇస్తాడండి. అందరు ఆసక్తికి వచ్చి 7 to 9 o'clock అందరూ వెళ్ళిపోతారు. ఆసక్తి యెహోవా మందిరం వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు ఓకే నేను ఎంతో సంతోషించి గంతులేశాడంట. వెళ్దాం పద. ఆ రోజుల్లో ఫోన్లు కానీ లేవు. కాల్ చేసి నువ్వు రెడీగా ఉండి నేను వస్తున్నాను హాఫ్ అన్ అవర్లో కదా. మేము ఎవరైనా వచ్చి పోదానికి ఇద్దరిగా రెడీ అయిపోయి కదా ఆయన వెళ్ళిపోయి వచ్చుకురా. దేవుడి సన్నిధి మనం ప్రేమించాలి. మనం కానీ యోషిత దేవుడి సన్నిధికి రావాలని మనం ఆతృత ఉండాలి. పని చేసుకోండి, డ్యూటీకి వెళ్ళండి, చదువుకోండి, కాలేజెస్కి వెళ్ళండి, కానీ దేవుడికి ఇచ్చే సమయం మాత్రము దేవుడికి. ఇంకొక వాక్యం ఇదే దావీదు 23వ కీర్తనలో ఒక మాట అంటాడు. చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం వీళ్ళకి ఎంత ఆసక్తి చూడండి ప్రియుల దేవుని వాక్యము, దేవుని సన్నిధి. అందుకే నిన్ని కీర్తనలు దేవుడు ఆయన ద్వారా రాపించాడండి. ఎవరన్నా ఇన్ని పుస్తకాలు రాస్తారా బైబిల్లో? నాకు తెలిసి దావీదు రాసినంత నాకు తెలిసి 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుళ్ళ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయుండు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దాని తర్వాత అంటాడు ప్రియులారా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం నా వంట వచ్చును. తర్వాత చిరకాలము ఎక్కడ ఉంటాడంట ఆయన? చెప్పండి, ఎక్కడ ఉంటాడంట ప్రతాప్? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసి. హల్లెలూయా. దాని ఆసక్తి చూడండి. ఒక స్థలంలో అంటాడు, ప్రభువా నేను నీ యొక్క ఒకటి కోరానయ్యా. ఏంటది? నేను ఎల్లప్పుడు నీ సందులోనే ఉండాలనుకుంటున్నాను ప్రభు. ఇంకొక వాక్యం అంటాడు, జనులు వచ్చి మందిరానికి వెళ్దామంటే నేను ఎంతో సంతోషించాను. ఈ కీర్తన గ్రంథంలో అంటాడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఏంటయ్యా దేవుడి సన్నిధిలో? ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేవుడి సన్నిధిలో మనకు విడుదల దొరుకుతుందండి. ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన సన్నిధికి వచ్చి ఒక గంట సేపు వాక్యం విని పాటలు పాడి విశ్వసించామనుకోండి, అవన్నీ ఎగిరిపోతాయి. ఎంతోమంది అనారోగ్యం ఉన్నవాడు దేవుడి సన్నిధి కూర్చొని వాళ్ళకి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన సన్నిధిలో విడుదల ఉంది, ఆయన సన్నిధిలో స్వస్థత ఉంది. నేను ఒక రోజు మందిరానికి ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను ప్రియులారా. అక్కడ వెళ్తున్న అందరూ యవనస్తులు కూర్చున్నారు.
నేను వాళ్ళని చూసి నాకు చాలా సిగ్గైపోయి, వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు నాకంటే ముందు వీళ్ళు వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చున్నారే, నేను ఇంత పెద్ద, అప్పుడు నాకు 16 years అండి, నేను ఇంత పెద్దవాడిని దేవుడి సన్నిధిలో ఎగలేకపోతున్నానే, ఈ రోజు నుంచి నేను దేవుడి కొరకు జీవిస్తాను. అక్కడ తీర్మానం తీసుకున్నా, దేవుడి సన్నిధిలో నేను తీర్మానం తీసుకొని ఈరోజు 36 సంవత్సరాలు అవుతుంది నేను దేవుడి కొరకు ఆ రోజు తీర్మానం. ఆయన సన్నిధిలో అంత నెమ్మది ఉంటుంది, మన మనసులు మారుతాయి, మన పాపాలు క్షమింపబడతాయి, మన దేవుడి కొరకు జీవించే ఒక అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని దేవుడి సన్నిధిని మనం అందరం ప్రేమించాలి, ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ప్రేమించాలి. ఇవన్నీ మనకి ఎంత మంచి ఎగ్జాంపుల్ కదా. 1000 దినముల కంటే నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట ఎంత శ్రేష్టం ప్రభు. 1000 days, 3 years, ఈ 3 సంవత్సరాల కంటే దేవుడు ఆయన ఎక్స్పీరియన్స్ చూడండి, ఆయన ఆసక్తి చూడండి. ఈ ఒక్క దినం నీ సన్నిధి ఉంటే చాలు ప్రభు. 3 సంవత్సరాల కంటే శ్రేష్టమైంది. దావీదు కీర్తన 23వ అధ్యాయం, యెహోవా నా కాపుని రాస్తూ చిరకాలం నేను యెహోవా మందిరంలోనే నివాసం చేయాలనుకో. మనం చాలాసార్లు చూసుకున్న పిల్లలు, ఒక స్త్రీ ఉండేది, ఆమె పేరు అన్న. ఆమె ఎప్పుడు దేవుని మందిరంలోనే ఉండేదంట, దేవుని సన్నిధిలోనే ఉండేదంట. అఫ్ కోర్స్ ఆమెకు భర్త లేడు కాబట్టి ఆమెకు వేరే, కానీ పిల్లరా ఆమె ఎక్కడైనా జాబ్ చేసుకుంటూ లేకపోతే ఎక్కడైనా పని చేసుకుంటూ షీ కుడ్ హావ్ స్టేడ్ సమ్వేర్ అవుట్, కానీ ఆమె దేవుని సన్నిధినే కోరిందంట. లూకా సువార్తలో ఆ వాక్యం చూసుకున్నాం. 2వ అధ్యాయం 36వ వచనం, లూకా సువార్త 2:36. ఈ స్త్రీ గురించి రాస్తూ, మరియు అషేరు గోత్రికురాలను పరిగేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండేను. ఆమె ప్రవక్తి, ప్రాఫిటెస్. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేస్తున్నదంట? పిల్లలు రేయింబగళ్ళు సేవ చేసేదంట. ఆమె పెళ్ళైన కొన్ని సంవత్సరాలు పాప భర్తతో ఆమె కాపురం చేసిందంట. తర్వాత భర్త చనిపోయాడంట. ఇంకా ఆమెకు పాప నాకు తెలిసి పిల్లలు లేదనుకుంటాను. ఆమె ఏం చేసిందంట పిల్లల? దేవుని సన్నిధిలోనే వచ్చి రాత్రింబగళ్ళు దేవుడు సేవ చేసుకుంటూ ఉపవాసాలతో దేవుని మందిరంలోనే ఉండేదంట ప్రియులరా. ఇప్పుడు మనకు ఒక పెద్ద బిల్డింగ్ లేకపోవచ్చు ప్రియులరా కదా, కానీ 2-3 కూడింటే అదే దేవుని యొక్క మందిరం. యేసుప్రభు అంటాడు కదా, ఎక్కడ 2-3 నా నామములు కూడింటారో వారి మధ్య నేను ఉంటాను. మన పెద్ద మందిరం ఉండాల్సిన అవసరం లేదు ప్రియులరా. చాలా మంది సొంత బిల్డింగ్ లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? స్కూల్స్లో అంతే తీసుకుని. నేను బెంగళూరు ఉన్నప్పుడు హోటల్లో 5 స్టార్ హోటల్లో ఒక మాస్టర్ గారు అయితే 5 స్టార్ హోటల్లో రోజు అప్పట్లోనే 5,000 అండి ఒక 3 అవర్స్కి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 94, 95. నేను ఆ ప్రాంతంలో బెంగళూరులో ఉండేవాడిని 6 సంవత్సరాలు. అప్పట్లోనే 5,000 ఒక రోజు 3 గంటలకి. చాలా మంది వచ్చేవారు. హోటల్లో మంచిగా ఏసీ రూమ్ పెట్టుకొని ఒక మైకులు పెట్టుకుని అందరూ మంచిగా ఆరాధించుకున్నారు. సో మనకు అందరమే ఉండాలా, పైన ఒక క్రాస్ ఉండాలా, లేకపోతే ఒక పుల్పిట్ ఉండాలా అవసరం లేదు ప్రియులు. మనకి పుల్పిట్ కానీ మంది తెచ్చుకున్నాం కదా, దాని ముందు మనం నిలబడే వాక్యం చెప్పేవాడు. సో కాబట్టి మందిరం అంటే ఏదో ఒక పెద్ద బిల్డింగ్ ఉండాలా, పైన క్రాస్ ఉండాలా, లోపల ఆల్టర్ ఉండాలా, పాస్టర్ గారు తెల్ల బట్టలు వేసుకుని ఒక పైన క్యాప్ పెట్టుకోవాలా, అది కాదు. ఇవన్నీ ఆచారాలు, ఇది సాంప్రదాయం ప్రియులు. అందుకే ప్రియులరా ఈరోజు మనం నేర్చుకునే సత్యం ఏంటంటే మనం ఆయన సన్నిధికి రావాలి, ఆసక్తిగా రావాలి. ఆ రోజులు పని చేసుకోవాలి, ఆ రోజులు డ్యూటీకి వెళ్ళాలి, ఆ రోజులు కాలేజెస్కి వెళ్ళిపోవాలి, ఆ రోజులు మనం స్త్రీలకు తిరగాలి. కానీ 7వ రోజు మనం దేవుడికి సన్నిధికి రావాలి. అది మనకు ఆశీర్వాదం. దేవుని వాక్యం నేర్పిస్తుంది. దేవుడే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అది మనకు ఒక లెసన్. మీరు కానీ 6 రోజులు పనిచేయండి బాబు, 7వ రోజు నా సన్నిధికి రండి, కొద్దిసేపు నన్ను ఆరాధించండి, పాటలు పాడండి, నా వాక్యం వినండి, నా శరీరంలో నా రక్తంలో పాలు పొందండి, అందరితో కలవండి,
అది మనకు ఆశీర్వాదం కదా మనసులో పెట్టుకుందాము. వచ్చే వారము దేవుని చిత్తం పెట్టిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆమేన్. ఒక 2 నిమిషాలు మనం చదువుతున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. పిల్లరా, నేను దేవుని సన్నిధిలో ఒక విషయం కోరుతున్నాను. అది ఏంటంటే నేను ఆయన సన్నిధిలో ఉండాలని, నా జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయన ఆలయంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవా, లోకంలో 1000 దినములు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక గడియ నాకు శ్రేష్టం, ఎంతో వేరు. నీ ఆవరణంలో ప్రభువా ఏదో మూలన ఉంటే నాకు చాలయ్యా. 6 రోజులు నేను పని చేస్తాను, 6 రోజులు నేను ఏదో నా వర్క్ నేను చేసుకుంటాను, నాకు నేను సంపాదించుకుంటాను, కాలేజ్కి వెళ్తాను, చదువుకుంటాను. కానీ 7వ రోజు నీకు సంబంధించింది ప్రభువా. మాకు ఇంత ఆరోగ్యం నుంచి, మమ్మల్ని బ్రతికించి, భార్య నుంచి, భర్త నుంచి, పిల్లల నుంచి, తల్లిదండ్రుల నుంచి, తోడబుట్టిన వారి నుంచి ఇంత చేస్తే ప్రభువా నేను ఒక్కరోజు మీ సన్నిధికి నేను ఇవ్వలేమా? దావీదు అంత పెద్ద బిజీ మ్యాన్, ఆయన రాజు, దేశంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలా. అయినా కానీ ఆయన ఆసక్తి చూడండి, అవన్నీ చూసుకుంటూ, యుద్ధాలు చేసుకుంటూ, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ఆయన అంటాడు, సదాకాలం చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను, నీ సన్నిధి నేను ప్రేమిస్తున్నాను ప్రభు. ఐ లవ్ యువర్ ప్రెజెన్స్. మనం ఇంట్లో కుటుంబంగా ప్రేయర్ చేసుకోవడం మంచిదే, కానీ సన్నిధి, దేవుని సన్నిధికి వచ్చి 2-3 కూడిన స్థలంలో మనం వచ్చి ఆయన సంఘంగా కూడి ఆరాధించడం ఎంతో భాగ్యమని మనం భావించుకుంటున్నా. ఆయన సన్నిధికి వస్తే సో కాబట్టి ఈరోజు నుంచి మనందరం మన మనసులో పెట్టుకున్నాం. ప్రతి ఆదివారం, గురువారం దేవుని సన్నిధికి వస్తాం. నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుందని యోగు ఫ్రెండ్స్ చెప్పినట్టుగా మన భక్తే మనకు ధైర్యం ప్రియులరా. డబ్బు ఉన్నా లేకున్నా, మనం అనుకున్నది జరిగినా జరగకున్నా, ఆ భక్తి ఒక్కటి చాలు లేకపోలేదు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. శారీరక సాధకము ఈ లోకంకి మాత్రమే పనికొస్తుంది, కానీ దైవభక్తి ఈ కాలమందు, రాబోయే కాలమందు మనకు అది దీవెనకరం. అందరం భక్తిగా ఉందామా? యెహోవా యందు భయభక్తులు గలవా కలిగి ఆయన త్రోవలో నడుచు వాళ్ళందరూ ధన్యులన్న మాట జ్ఞాపకం చేసుకుంటాం. తండ్రి దేవ, థ్యాంక్ యూ. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి కొన్ని సత్యాలు మాకు నేర్పించినందుకు చూసుకోవాలి. మేము దావీదన్నట్టుగా జనులు నాతో వచ్చి యెహోవా మందిరానికి వెళుదామని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను, నేను ఎంతో ఆనందించాను. అన్న ఆమె ప్రభు 84 సంవత్సరాలు నీ సన్నిధిలోనే ఉంటూ, నీ మందిరంలోనే ఉంటూ, నీ ఆలయంలోనే ఉంటూ, ఉపవాస ప్రార్థన చేసుకుంటూ ఆయన ప్రభు నిన్ను సేవించింది. నీ సన్నిధి అంటే ఆమెకు ఎంత ఆసక్తి, ఎంత ఇష్టంతో మాధ్యాహ్నం అలాంటి భక్తిని ఇవ్వండి ప్రభు. మా లోకంలో మేము బిజీ అయిపోయి నిన్ను మర్చిపోకుండా లాస్ట్ మా కళ్ళు మూసుకుంటే మేము నీ దగ్గరికి రావాలి, ఇక్కడ నీకే లెక్క చెప్పాలి కదా ప్రభు. అలాంటి భారాన్ని, అలాంటి ఆసక్తిని మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, 2 నిమిషాలు ప్రభురాత్రి వల్ల తీసుకోవాలనుకున్న వాళ్ళు